ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. కృపా కనికరం గల దేవ, వాక్యమై ఉన్న మా తండ్రి, ఈ ఉదయము వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని, మా ఆత్మీయ జీవితాల్లో మీ కార్యములను జరిగించమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామంన ప్రార్థించి వేడుకొంచున్నాను. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో మొదటి అధ్యాయంలోని మరొక విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అపోజిడైనటువంటి పౌలు గారు చెరలో ఉండి రాస్తున్న ఈ పత్రికలో వారు పలుకుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఏ విధంగానైనాను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఏ విధంగానైనాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా క్రీస్తు గురించి ప్రకటించున్నారు. కానీ వారు ఏ విధంగా చేసినా నాకైతే సంతోషం ఏంటంటే క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అదే నాకు ఆనందం. దానికి ముందు ఏమంటారంటే, కొందరు అసూయతో, కొందరు కలహబుద్ధితో, మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొనుచు శుద్ధ మనసుతో కాక కక్షతోనూ క్రీస్తును ప్రకటించున్నారు. వీరైతే నేను స్వార్థపక్షంగా వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నాను. ఆయననేమి మిష చేతనే కానీ సత్యం చేతనే కానీ ఏ విధం చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నారు. పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారంటే, పౌలు గారు మొదటి ఆది సంఘం, మొదటి తరం, ఇంకా క్రైస్తవులు అనబడినటువంటి వారు అప్పుడే ఎదుగుతున్నటువంటి కాలంలో సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమం ఇది. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారి శిష్యులు అదే సమయంలో పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారు. దానికి ముందు ఇంకా క్రైస్తవులు అనబడినటువంటి వారు ఎవరు లేరు. వీరితోటే క్రైస్తవ విశ్వాస జీవిత ప్రయాణం ప్రారంభమైంది. సంఘ చరిత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉంది. కనుక అప్పటి వరకు యేసు ప్రభు వారి గురించి, ఆయన రక్షణ కార్యం గురించి విన్నటువంటి వారెవరు లేరు. కనుక పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఏ విధంగా నా మీద అసూయతో నన్ను బాధ పెట్టాలని, నేను కట్టిన సంఘాలకు పోటీగా రావాలని, లేదా నేను చేస్తున్న పనులకు పోటీగా రావాలని వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను బాధ పెట్టాలని చేసినా, నా మీద అసూయతో చేసినా, ఇంకే విధంగా చేసినా కూడా వారు చేస్తుంది ఏంటంటే క్రీస్తును వారు కూడా ప్రకటించుతూ ఉన్నారు. నా ధ్యేయం, నా లక్ష్యం యేసు ప్రభుల వారి గురించి ప్రకటించడం. కనుక వారు వ్యతిరేకంగా చేసినా కూడా పర్వాలేదు, నాకు సంతోషమే. ఏంటి సంతోషం అంటే, క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు, దాన్ని బట్టి నాకు సంతోషం. పౌలు గారు తన జీవితం గురించి ఎక్కువగా ఆశపడలేదు. తను ఒకవేళ గొప్పగా ఎంచుకొని ఉంటే, నాకు ఇట్లా చేస్తారా, నా విషయంలో ఇట్లా మాట్లాడతారా, నన్ను ఎందుకు ఇట్లా చేస్తారు అని ఎక్కువ ఆలోచన చేయాలి. యేసు ప్రభుల వారు నా జీవితంలో అన్నీ అని అనుకున్న తర్వాత మనకు ఎదురయ్యే అనుభవాలు చాలా చిన్నగా ఉంటాయి. నేను భూమి మీద నా ప్రయాణం, మనం రేపటి రోజున తర్వాయి రోజుల్లో పౌలు గారి మాటలు ధ్యానిస్తాం. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, నేను భూమి మీద ఉన్న ఏకైక కారణం యేసు ప్రభుల వారి గురించి ప్రకటించడానికి. ఈ జీవితం ఉన్నది దేవుని ప్రేమను పంచడానికి. ఈ జీవితం ఉంది ఇతరులకు క్రీస్తు ప్రేమను రుచి చూపించడానికి. ఈ జీవితం ఉందే క్రీస్తు కొరకు. కనుక నా వ్యక్తిగతంగా నన్ను ఎవరన్నా తిట్టినా, నాకేమైనా హింస పెట్టినా, నన్ను దూషించినా, శోధించినా అవన్నీ అల్పమైంది. ఎందుకంటే క్రీస్తు నాకు ముఖ్యం. క్రీస్తు గురించి ప్రకటించబడడం గొప్ప భాగ్యం. క్రీస్తు సంఘాన్ని కట్టడం గొప్ప భాగ్యం. కనుక నేను చాలా సామాన్యుడిని, నా గురించి పెద్ద అవసరం లేదు. చూడండి, ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు వ్యక్తి వేరు, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత వ్యక్తి వేరు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మిగతా అన్నీ చాలా స్వల్పమైంది. నా గురించి వెనకేం మాట్లాడుకుంటారు, నా గురించి ఏమనుకుంటా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి. మన లక్ష్యం ఏంటంటే, యేసు ప్రభుల వారి పనుల కొరకు మనం భూమి మీద ఉన్నాం. ఆయన కార్యములు జరిగించడానికి భూమి మీద ఉన్నాం. ఆయన తలపెట్టినటువంటి ఈ స్వార్థ కార్యములలో మనందరం పాలుభాగస్తులం. కనుక సంఘంలో, కుటుంబాల్లో, స్నేహితుల మధ్యలో ఎక్కడ కూడా నేను అనేది ఎక్కువగా కనబడకూడదు. మనకి ఎక్కువగా కనబడాల్సింది యేసు ప్రభుల వారు ప్రకటించబట్ట, యేసు ప్రభుల వారి ప్రేమను గురించి తెలియజేయట, యేసు ప్రభుల వారి సేవ. ఇది మనకు ప్రధానమైనటువంటి ఆలోచన.
మన కార్యం అయితే మన మీద వ్యతిరేకంగా చేస్తేన్నా కూడా సంతోషించగలుగుతాం. చూడండి, పౌలు గారు నా చెరసాలలో నా బాధలను వారు ఎక్కువ చేయాలి అని కూడా వారు తలపెడతా ఉన్నారు. అంటే బహుశా పౌలు గారు చెరసాలకు వెళ్ళడానికి ఇంకేదో కారణమని ఆయన మీద నేరారోపణ చేస్తుండ్రో బాధ పెడుతుండ్రో మనకు తెలియదు. కానీ అటువంటి కీడు గల మనసుతో వారు ఎటువంటి బుద్ధితో వాక్యం ప్రకటిస్తూ ఉన్నారో చెప్తూ ఉన్నారు. మిష చేత అసూయ చేత నన్ను బాధ పెట్టాలని దుర్బుద్ధితో చేస్తూ ఉన్నారు. ఇంకొందరు మంచి మనసుతో దేవుని సేవ చేస్తూ ఉన్నారు. వీరు ఈ రకంగా చేస్తున్నారు, వారు ఆ రకంగా చేసినా కూడా పర్వాలేదు, కానీ క్రీస్తు ప్రకటించబడుతూ ఉన్నారు కదా. నా మీద ద్వేషంతో చేసినా దేవుని సేవ చేస్తూ ఉన్నారు. గొప్పది కదా ఆ విషయం. కాబట్టి నేను సంతోషిస్తూ ఉన్నా అంటున్నాను. ఈ ఉదయకాలం క్రీస్తు ప్రకటింపబడుతున్నానని సంతోషిస్తున్నారు. క్రీస్తు కొరకు కార్యములు జరుగుతూ ఉన్నాయని సంతోషించే మనసు మనకు కూడా కావాలి. మనము గొప్ప కాదు, మన జీవితాల్లో క్రీస్తు గొప్ప అయితే మన నడవడిక, ఆలోచన, తలంపులు మారిపోతాయి. క్రీస్తు గొప్పవాలి, క్రీస్తు కార్యములు నెరవేర్చబడాలి, క్రీస్తు కార్యములలో మనం ఉన్నామని ఆనందించగలగాలి. అటువంటి మనసు మనకు దేవుడు అనుగ్రహించాలి. చూడండి, పౌలు గారు ప్రతి సందర్భంలో తను సంతోషించడానికి, ఎదగడానికి దేవునిలో ఆనందాన్ని వెతుకుంటాడు. ప్రభువులో ఆనందం వెతుక్కునేటువంటి జీవితం ప్రభు మనకు కలుగజేయను గాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి నీ సహాయం దయచండి. వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించి మేలతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.